ఒకసారి మనం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వెళ్దాం. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం 13.75 అడుగులకు చేరుకోవడంతో అధికారులు సెకండ్ వార్నింగ్ ను విత్డ్రా చేసుకున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతూ ఉండగా నీటి మట్టం అక్కడ 13.70 అడుగులుగా ఉంది. బ్యారేజ్ దగ్గర ఉన్న మొత్తం 175 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో సముద్రంలోకి 12,68,000 క్యూసెక్ల నీరు వెళుతోంది. ధవళేశ్వరం వద్ద వరద నీరు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని పలు లంక ప్రాంతాల్లో వరద ముంపు ఇంకా అలానే కంటిన్యూ అవుతోంది. ధవళేశ్వరం నుంచి వస్తున్న నీటి ప్రవాహం కారణంగా లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. అప్పనపల్లి, ఎదురుబిడియం, ముక్తేశ్వరం కాజువేలపై ఇంకా వరద నీరు ప్రవహిస్తూనే ఉంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ఇప్పటికే ధవళేశ్వరం దగ్గర క్రమంగా అక్కడ వరద తగ్గుముఖం పడుతున్నట్టు తెలుస్తోంది. సో అధికారులు ఏం చెప్తున్నారు అంటే, మొన్నటి వరకు ఆంక్షలు ఉన్నాయి, ఇప్పుడు ఆంక్షలను ఎత్తివేశారా పూర్తిగా? సత్తా చూసినట్లయితే ధవళేశ్వరం వద్ద ఇప్పటికే వరద ఉధృతి అయితే నెమ్మదిగా తగ్గుతుంది. గంట గంటకి కూడా వరద గోదావరి తగ్గడంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే 13.75 నుంచి ఇప్పుడు అంటే గంట లోపే మళ్ళీ అది 13.40కి తగ్గింది. సో ఇలాగా గంటకి సుమారుగా 20 నుంచి 30,000 క్యూసెక్ల నీరు అయితే తగ్గుతుంది. ఒక్కసారి మనం బ్యారేజ్ వద్ద కూడా చూడొచ్చు. ఈ బ్యారేజ్ వద్ద ప్రవాహం అయితే కాస్త శాంతించింది గోదావరమ్మ. అయితే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అయితే 13.40 అడుగులకి అయితే నీటి మట్టం చేరుకుంది. 12,20,000 క్యూసెక్ల నీరు ఇప్పుడు గోదావరి నుంచి కూడా సముద్రంలోకి విడుదలవుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సంబంధించి లంక గ్రామాలన్నీ కూడా ఇంకా ప్రస్తుతం వరద నీటిలోనే ఉన్నాయి. అంటే చుట్టుపక్కల చుట్టుముట్టింది, వరద చుట్టుముట్టింది, కానీ ఎక్కడ కూడా ఇళ్లలో సిచ్యువేషన్ ఏంటి? ఎస్ రోహిత్, లంక గ్రామాల్లో చుట్టుముట్టింది కానీ ఇంకా ఇళ్లలోకి రాలేదు. కాబట్టి ఇక్కడ తగ్గుముఖం పట్టింది కాబట్టి కాస్త వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇళ్లలోకి రాదు అనేది అయితే ఇప్పటికీ స్పష్టమవుతుంది. ఇంకా రోడ్ల పైన రాకపోకలు అయితే ఇంకా తిరగడం లేదు. అదే విధంగా చూసుకున్నట్లే ఎదురుబిడింగ్ కాజ్వే కావచ్చు, అప్పనపల్లి కాజ్వే కావచ్చు, లేదంటే ఈ లంక గ్రామాల్లో ఉన్న అనేక కాజ్వేలు అయితే ఇప్పటికే నీట ములిగి అయితే ఉన్న పరిస్థితి. అక్కడ కూడా పడవల్లోనే ప్రయాణం చేస్తున్నారు. ఎస్, ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఈ రోజు మధ్యాహ్నానికి అంతా కూడా సిచ్యువేషన్ కంట్రోల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రోహిత్, రైట్, థ్యాంక్ యూ శివశంకర్. మొత్తానికి అక్కడ ఉధృతి కాస్త తగ్గింది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక మొన్న జారీ చేశారు అధికారులు. ఇప్పటికే ఆ ప్రమాద హెచ్చరికను విత్డ్రా చేసుకున్నారు. అండ్ నిజానికి ఇదంతా కూడా ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు తక్కువగా ఉండటంతో ఈ మాత్రం ఉధృతి కనిపిస్తుంది. ఒకవేళ లోకల్ గా కూడా వర్షాలు పడి ఉంటే ఈ ఇంకా చాలా ఎక్కువగా ఉండేది.